రైతు భరోసా డబ్బులను వెంటనే రైతుల ఖాతాలలో జమ చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకటరెడ్డి కోరారు. రుణమాఫీ కాని రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు సన్నధాన్యానికి సంబంధించిన బోనస్ చెల్లించడంతో పాటు యూరియాను అందుబాటులో ఉంచాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఎకరానికి 15,000 రూపాయల చొప్పున రైతు భరోసా ఇస్తామని, 2 లక్షల రుణమాఫీ, 11 రకాల పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని రైతు డిక్లరేషన్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇతర హామీలను అమలు చేయకపోవడం విచారకరమని అన్నారు. రైతులకు అరకొరగా రైతు భరోసా డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోవడం బాధాకరమని అన్నారు. తక్షణమే రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే రబీ సీజన్ ధాన్యం కొనుగోలుకు అన్ని రకాల ఏర్పాట్లు ముందస్తుగా చేయాలని, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో అమలు చేయాలని, రైతులకు వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుడికుంట్ల సాయన్న, గుండా నవీన్ రెడ్డి, మండల వెంకన్న, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్జీవన్ రామ్, యాదగిరి చారి తదితరులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గారికి వినతి పత్రం వేయడం జరిగింది. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి యూరియా సమస్య, రైతు భరోసా, రుణమాఫీ, బోనస్ డబ్బులు రైతుల ఖాతాలో వెంటనే జమ చేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత శాసనసభ ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే రైతులకు ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తానని, అదేవిధంగా రైతులందరూ కూడా ఈ ప్రభుత్వం కేవలం 10,000 రూపాయలు ఇస్తున్నది, మేము అధికారంలోకి వస్తే ఎకరానికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చింది. అదే రకంగా 11 రకాల యొక్క వ్యవసాయ ఉత్పత్తులపైన 500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానిపైన క్వింటాలకు పూర్తిగా కూడా మరి బోనస్ చెల్లిస్తానని హామీ ఇచ్చింది. నిజంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలను నమ్మి ఈరోజు ఓట్లేస్తేనే ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. నిజంగానే మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా రైతులు నమ్మిరు. మేము డిమాండ్ చేస్తున్నాం, వరంగల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా గాలికి వదిలిరు. మీరు వరంగల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. రెండవది, మీరు ఏదో తూతు మంత్రంగా కొంతమందికి రుణమాఫీ చేసి, తూతు మంత్రంగా కొంతమందికి ఈ యొక్క రైతు భరోసా ఎలక్షన్ల ముందర వేసి ఆశ పెట్టి వేసి బోనస్ ఒకసారి ఇచ్చి మరి పూర్తిగా కూడా ఎగ్గొట్టడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది తూతుత్వ మంత్రంగా వేసి చేతులు దుప్పుకుంది ప్రభుత్వం. మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తూచా తప్పకుండా 15,000 రూపాయల చొప్పున మీరు రైతులకు రైతు భరోసా కింద ఎకరానికి 15,000 సంవత్సరానికి చొప్పున ఇవ్వాల్సిందే. పెండింగ్లో ఉన్న డబ్బులన్నీ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. వెంటనే ఈ నెల 28వ తారీఖు వరకు మీరు అమలు చేయనట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కూడా రైతాంగ ఉద్యమాలు చేపడతామని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం.